ఈ చిట్కా. కొంతమంది జుట్టు పెరుగుదల ఆగిపోతుంది, అలాగే స్ప్లిట్ ఎండ్ సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, ఆపిల్, ఇంకా ఎండు ద్రాక్షలు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే జుట్టుకి జింక్ లోపం ఏదైతే ఉంటుందో అది కవర్ అయిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సుజాత గారు కోరుకున్న కాకర కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా షెఫ్స్ ద్వారా మంచి మంచి వంటకాల గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికెలో ధనుర్మాస దివ్య ప్రసాదం తయారు చేసుకోబోతున్నాం. ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా ఒక డిఫరెంట్ స్వీట్ తయారు చేసుకోబోతున్నాం అండి. అదేంటో తెలుసా? స్వీట్ పాపడ్ రోల్స్. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. యాదగిరి గారు, మరి ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసుకోబోతున్నాం కదా. మరి స్వీట్ పాపడ్ రోల్స్ అంటే ఇది కారంగా ఉంటుందా లేకపోతే స్వీట్ గా ఉంటుందా? ఎందుకంటే స్వీట్ పాపడ్ అని మెన్షన్ చేశారు కదా. స్వీట్ గా ఉంటుంది. స్వీట్ గా ఉంటుంది. ఓకే, రోల్స్ అంటే మనకి మామూలుగా మనం స్వీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అంటారా? లేదండి, స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. మామూలుగా అప్పుడప్పుడే వేడివేడిగా చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని తినచ్చు. నైవేద్యంగా పెట్టుకొని తినచ్చు. ఓకే, ఒకవేళ నైవేద్యంగా కాకపోయినా మనం ఈవినింగ్ స్నాక్స్ గా అయినా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓకే, మరి స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అప్పడాలు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన డ్రై ఫ్రూట్స్ 10 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే అండి, మరి స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసుకునే ముందుగా మనం బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే అండి, స్వీట్ పాపడ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇది ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ లేకపోతే కొంచెం పెద్ద ప్రాసెసా? ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుందా? ఓకే, మనం ముందుగా పొటాటో ఉడికించి మెత్తి ఉంచుకోవాలి. స్వీట్ పాపడ్ రోల్స్ అన్నారు కదా, మరి బంగాళదుంప ఏంటండి? ఇది స్టఫింగ్ అండి. స్టఫింగ్ కోసం. ఓకే, ఇప్పుడు ముందుగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. స్టఫింగ్. ఓకే, ఇందులో డ్రై ఫ్రూట్సా? అవును, ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. యాలకుల పొడి, కొద్దిగా పంచదార పొడి, క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఇలా బాగా మిక్స్ చేసి మనం ఇంకా స్టఫ్ చేసుకోవడమే కదా? అవునండి. ఓకే, అంటే ఈ రోల్స్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి? అవును. ఓకే, ముందుగా మనం నూనె వేడి చేసుకోవాలి. ముందుగా మనం పాపడు ఒక 5 minutes ముందు నానబెట్టుకోవాలి. అంటే నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల మనకు సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొద్దిగా తీసుకొని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని స్ప్రింగ్ రోల్ ఏ విధంగా అయితే మనం ఫోల్డ్ చేస్తామో సేమ్ ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే అండి, మీరు ఇలా అన్ని అప్పడాల్లో స్టఫ్ చేస్తుండండి. అలాగే ఆయిల్ కూడా కాగాలి కాబట్టి ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఓకే, మీ అందరి కోసం మరొక చిట్కా. కొంతమంది గోళ్లు చాలా వీక్ గా ఉండి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అయితే గోళ్లు చాలా ఆరోగ్యంగా గట్టిగా ఉండాలి అంటే కొద్దిగా బాదం నూనె, కొద్దిగా ఆముదం నూనె, ఆలివ్ నూనె మూడింటిని బాగా కలిపి గోళ్ల పైన మసాజ్ చేయండి. ఇలా చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే అండి, సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలా మనం? అవునండి. సో ఎలాగో మనం అప్పడాలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. సో అలా అప్పడం ఏమో పైన క్రిస్పీగా అయిపోతుంది, లోపల స్టఫింగ్ కూడా మనకి ఫ్రై అవుతుంది కదా.
ప్లేట్ ఇవ్వండి. చూసారు కదా, అప్పడాలు నీళ్ళలో మనం కొంచెం నానబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే స్టఫింగ్ ఉందో అంటే బంగాళదుంప, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసి స్టఫ్ చేసుకున్నాం కదా, అదే ప్రిపేర్ చేసుకున్నాం స్టఫింగ్, దాన్ని మధ్యలో స్టఫ్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవడమే. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలండి? చాక్ ఇవ్వండి, కట్ చేద్దాం 1/2. సో హాఫ్ చేసుకోవాలా? అవునండి. స్ప్రింగ్ రోల్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. అవును. ప్లేట్ ఇవ్వండి. ఇంకా ఏం వేసుకోవాలి? షుగర్ పొడి. షుగర్ పొడి. షుగర్ ఇష్టపడని వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఈ మిశ్రమంలో షుగర్ వేసుకోకుండా చేసుకుంటే ఒక స్నాక్స్ లాగా కూడా ఉంటుంది మనకు. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. సో ఇంకంతేనా? అంతే. స్వీట్ పాపడ్ రోల్స్. పాపడ్ రోల్స్ రెడీ. ఇప్పుడు సాస్ తయారు చేద్దాం. దీనికి సాసా? సాస్ అండ్ గార్నిష్. ఓకే, మరి దీనికి సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు కీర ఇవ్వండి. అంటే కీరా సాస్ ప్రిపేర్ చేస్తున్నారు? కాదండి, పొటాటో సాస్. స్వీట్ పొటాటో పొటాటో సాస్. సాస్. ఓకే, అది ఎలా చేసుకోవాలండి? పెరుగుతోటి మధ్యాహ్నం పొటాటో వేసి చేస్తానండి. ఇప్పుడు చూడండి. ఓకే ఓకే, అంటే మొత్తం పీల్ చేసుకోవాలా ఇలా, లేకపోతే ఒక వైపు సరిపోతుందండి? హాఫ్ సైడ్. హాఫ్ సైడ్ ఈ విధంగా పీల్ చేసి ఈ మధ్య భాగాన్ని కట్ చేసుకోవాలి. తీసేసేయాలి. అంటే లోపల కూర్చునే ప్లేస్ అనా? అవును. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ మధ్య భాగాన్ని కూడా సీడ్స్ తీసేయాలా? సీడ్స్ తీసేసేసుకోవాలి. అంటే ఇది ప్లెయిన్ గా తింటే బాగా అండి, ఆ సాస్ వేసుకుంటేనే బాగుంటాయి? ఆ పొటాటో సాస్ ప్లెయిన్ గా కూడా తినొచ్చు, సాస్ తో తింటే ఇంకా కొంచెం బాగుంటుంది, టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అవును. సో మీరు తొందరగా బోట్ రెడీ చేస్తే చక్కగా మనం ఆ బోట్లో షికార్ వెళ్తూ హ్యాపీగా తినేయచ్చు. అవునండి. వేసా బేస్. క్యారెట్ ముక్క ఇవ్వండి. ఓకే, సో క్యారెట్ కూడా మనం సన్న స్లైసెస్ గా కట్ చేసుకోవాలా? అవునండి. ఓకే ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో కట్ చేశారు కదా? అవును. ఇది షిప్కు పైన జెండా లాంటిది. ఇదా? అవును. ఓ, సో కలర్ కాంబినేషన్స్ బాగా సెలెక్ట్ చేశారు అన్నమాట. వావ్,